Hello, we have learned simple past tense in our previous class. అంటే జరిగిపోయిన కాలం, భూతకాలం గురించి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. ఇంకా ఏం నేర్చుకున్నాము? We have finished the first structure, SVO. అంటే సెంటెన్సెస్ ఎలా పాస్ట్ టెన్స్లో రాయాలి అని కూడా మనం వర్క్ చేసాము. ఎగ్జాంపుల్స్: హీ రోట్ వెల్, అతడు బాగా రాశాడు. షీ సాంగ్ స్వీట్లీ, ఆమె మధురంగా పాడింది. ఐ లెర్న్డ్, నేను నేర్చుకున్నాను. దే స్లెప్ట్ ఎర్లీ, వాళ్ళు త్వరగా నిద్రపోయారు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ 2 నేర్చుకోబోతున్నాము. మనము ఫోర్త్ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్ చేస్తూ ఉన్నాము కదా. సింపుల్ పాస్ట్లో we will go for the second structure, that is QSVO. మళ్ళీ Q అనగానే ప్రశ్నలు అడిగే విధానం. సింపుల్ ప్రెజెంట్లో ప్రశ్నలు అడిగేటప్పుడు హీ, షీ, ఇట్ వస్తే డస్ వస్తుంది కదా. హీ, షీ, ఇట్ వస్తే డస్ వస్తుంది. ఐ, యూ, దే, వి వస్తే డూ వస్తుంది. ఇది మనం నేర్చుకున్నాం, గుర్తుందా? సింపుల్ ప్రెజెంట్లో ప్రశ్నలు అడిగేటప్పుడు హీ, షీ, ఇట్ వస్తే డస్ వస్తుంది. ఐ, యూ, దే, వి వస్తే డూ వస్తుంది. ఓకే, కానీ సింపుల్ పాస్ట్లో హీ, షీ, ఇట్, ఐ, యూ, దే, వి అంటే 7 సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్లో డిడ్ వస్తుంది. చూసారా డిఫరెన్స్? కానీ సింపుల్ పాస్ట్లో హీ, షీ, ఇట్, ఐ, యూ, దే, వి వస్తే డిడ్ వస్తుంది. సో దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హీ, షీ, ఇట్, ఐ, యూ, దే, వి ఇన్ సింపుల్ పాస్ట్. ఫర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ క్వశ్చన్ ట్యాగ్ we will use did. Okay? Let us do some sentences. Examples. Did he come yesterday? అతడు నిన్న వచ్చాడా? Did she tell you? ఆమె నీకు చెప్పినదా? Did I sing well? నేను బాగా పాడానా? డిడ్ యూ రైట్ నీట్లీ? మీరు చక్కగా వ్రాసారా? మళ్ళీ రీడ్ చేయండి. డిడ్ హీ కమ్ ఎస్టర్డే? డిడ్ షీ టెల్ యూ? డిడ్ ఐ సింగ్ వెల్? డిడ్ యూ రైట్ నీట్లీ? ఈ సెంటెన్సెస్లో ఏమి గమనించారు? వెరీ ఇంపార్టెంట్. డిడ్ వచ్చినప్పుడు ప్రెజెంట్ వర్బ్ ఉంది, పాస్ట్ వర్బ్ లేదు. అంటే డిడ్ హీ కమ్ ఎస్టర్డే, ఇక్కడ కమ్ ఉంది. డిడ్ హీ కేమ్ అని లేదు. సో డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ప్రెజెంట్లో ఉంది, పాస్ట్లో లేదు.
ఎందుకు? Why is that when a question is asked, past verb is not there? ఎందుకంటే did అనేదే past tense. Did అంటేనే past tense. Present tense, didకి present tense ఏంటి? Do. అర్థమైందా? సో ఒక వాక్యంలో 2 past tenses రావు. చాలామంది ఇక్కడ తప్పు చేస్తారు. పాస్ట్ అనగానే పాస్ట్ వర్బ్ తప్పకుండా రావాలి అని ఏం చేస్తారు? డిడ్ హీ కేమ్ యెస్టర్డే అని పలుకుతారు. యూజువల్లీ ఇది కామన్ మిస్టేక్స్లో వస్తుంది. డిడ్ హీ కేమ్ యెస్టర్డే, డిడ్ హీ టోల్డ్ యూ అని మాట్లాడతారు. సో యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ మేకింగ్ పాస్ట్ టెన్స్ క్వశ్చన్స్. ఒక్కసారి అలవాటైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రూల్ ఇన్ పాస్ట్ టెన్స్. మీరు రూల్స్, ప్రిన్సిపల్స్ కరెక్ట్గా నేర్చుకున్నారంటే మీరు ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళే సర్ప్రైజ్ అయిపోతారు. ఎంత కరెక్ట్గా రూల్స్ ఫాలో చేస్తున్నారే అని దే విల్ బీ సర్ప్రైజ్. మీరు ఫారిన్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూ కెన్ సీ ది డిఫరెన్స్. వాళ్ళే సర్ప్రైజ్ అయిపోతారు. ఓకే, యు ఆర్ ఫాలోయింగ్ ది కరెక్ట్ రూల్స్. ఓకే, సింపుల్ పాస్ట్లో ఫస్ట్ స్ట్రక్చర్ ఎస్విఓ అంటే ఓన్లీ వర్బ్ పాస్ట్ టెన్స్లో మారుతుంది. హీ, వెంట్, షీ, టోల్డ్ అని పాస్ట్ టెన్స్లో మారుతుంది. క్వశ్చన్ అడిగేటప్పుడు డిడ్ యాడ్ అవుతుంది. స్ట్రక్చర్ 2 QSVO. దీంట్లో క్వశ్చన్ అడిగేటప్పుడు డిడ్ వస్తుంది అండ్ వర్బ్ ప్రెజెంట్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాకా ఇస్ ఇట్ క్లియర్? గమనించండి, నేను మీకు చెప్పిన మెటీరియల్స్ ప్రతి వీడియో యొక్క చివరి భాగంలో ఉంటుంది. నేర్పించిందంతా ఒక రివిజన్ లాగా మీకు ఇవ్వబడును. మీరు ఇవన్నీ చదవండి మరియు ప్రయత్నించండి. ఒక సామెత ఉంది, ఏ పనిలో అయినా ఉత్తీర్ణమవ్వాలంటే 1% ఉత్సాహం, 99% ప్రయత్నం ఉండాలంట. దయచేసి దొరికిన సందర్భం ప్రయోగించి మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అన్న కోరిక నెరవేర్చుకోండి. So I request you to utilize the opportunity to learn English.